హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ కేర్. దీని దగ్గర నుంచి ఈ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి త్వరలో తెలంగాణ ప్రభుత్వం పోస్టులు అనేది భర్తీ చేయడానికి చూస్తుంది. అదే అంగన్వాడీ నోటిఫికేషన్ 15,274 పోస్టులు అనేది భర్తీ చేయడానికి చూస్తుందన్నమాట. ఇది చాలా పెద్ద నోటిఫికేషను. లాస్ట్ కొన్ని డేస్ నుంచి చూసినా, ఇయర్స్ నుంచి చూసినా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. సో ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఓన్లీ ఫీమేల్స్కి అనమాట. ఈ ఫీమేల్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్కి, వాళ్ళకి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కలిగి ఉండాలి. మరియు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. వాళ్ళు క్యాస్ట్ ప్రకారం కానీ, ఏదో గవర్నమెంట్ ప్రకారం కానీ రిలాక్సేషన్ మ్యాక్సిమం 5 ఇయర్స్ ఉంటుంది అనమాట. అంటే 45 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం లిమిట్. మినిమం 18, మ్యాక్సిమం 45 సంవత్సరాలు. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక, మీరు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటాయి కదా, తెలంగాణ గవర్నమెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు మీ సేవలో. సో ఆ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, అది అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీదనే ఈ పోస్టులు అనేది చాలా వరకు భర్తీ కానున్నాయి. ఈ లోకల్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎందుకు మ్యాండేటరీ అంటే, సపోజ్ ఒక జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లా. ఆ కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఒక 50 పోస్టులు ఉన్నాయనుకోండి. ఆ 50 పోస్టులు డిఫరెంట్ మున్సిపాలిటీ, డిఫరెంట్ గ్రామ పంచాయతీ ప్రకారంగా మీ ఏరియా ఏదైతే ఉందో దానికి 2, 3, 4 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులలో మీరు ప్రైమరీగా సెలెక్ట్ కావాలంటే కొందరికి అవగాహన ఉండొచ్చు, కొందరికి అవగాహన లేకపోవచ్చు. అదే లోకల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకో, రెసిడెన్స్ సర్టిఫికేట్, సో మీకైతే ఈజీగా మీకు పోస్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అందుకే ఈ సర్టిఫికేట్ బేస్ మీదనే తీసుకుంటున్నారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏ పోస్టులు ఉన్నాయంటే, ఫస్ట్ అంగన్వాడీ టీచర్, దీనికి 12th పాస్. మినీ అంగన్వాడీ టీచర్ కూడా 12th పాస్. ఇంకోటి హెల్పర్ అన్నమాట. ఈ 3 పోస్టులు భర్తీ అవి. హెల్పర్కి మినిమం 8th లేకుంటే మ్యాక్సిమం 10th, ఈ 3 పోస్టులు అనేది ఫిల్అప్ చేస్తుంది. సో ఈ పోస్టులకి మనకి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది లేదన్నమాట. రిటర్న్ ఎగ్జామ్ లేకుండా ఓన్లీ మెరిట్ బేస్ మీదనే సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ సెలక్షను ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో 12th కానీ 10thలో కానీ, 12thలో హైయెస్ట్ ఉంటే వాళ్ళు అంగన్వాడీ టీచర్ కింద సెలెక్ట్ అవుతారు, 10thలో హైయెస్ట్ ఉంటే వాళ్ళు హెల్పర్ కింద సెలెక్ట్ అవుతారు. సో అది మళ్ళీ ఇందులో మనకి ఏదైతే నోటిఫికేషన్ ప్రకారం వస్తుందో అందులో క్యాస్ట్ ప్రకారంగా ఉంటాయి కదా, దాని ప్రకారంగా కూడా మనము ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉంటాయి, ఎస్సీ ఎస్టీలో ఎన్ని ఉంటాయి, బీసీలో ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. నోటిఫికేషన్ రాకముందు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాబట్టి మీకు అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరికైతే మ్యాండేటరీ షేర్ చేయాలని అనిపిస్తుంది వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది నాకు తెలిసి ఫీమేల్స్కి చాలా పెద్ద సువర్ణ అవకాశం. ఇప్పుడు యూజ్ చేసుకోకపోతే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. 15,274 పోస్టులు అంటే మామూలు పోస్టులు కావు. అందులో కనీసం ఒక్కొక్క ఏరియాకి కనీసం ఒక 3-4 పోస్టులు అయినా మినిమం ఉంటాయి. సో దాని బేస్ మీద మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వస్తుందా రాదా అనేది దేవుని దయ. కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి పెట్టుకోండి. మా అంటే 100 రూపాయలు, 120 రూపాయలు ఉంటుంది అంతే కదా. సో మ్యాక్సిమం దానికి వచ్చే టైం కూడా 7 డేస్, 7 వర్కింగ్ డేస్, 5 డేస్లో వచ్చేస్తుంది. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ బేస్ మీదనే నోటిఫికేషన్ అనేది ఆధారపడి ఉంది కాబట్టి మ్యాండేటరీగా లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఇంకొకటి, పర్మనెంట్ రెసిడెన్స్కి అయితే ఇంకా చాలా ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి ఆ ఏరియా మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి బెటర్గా ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. కొందరు ఉంటారు వాళ్ళు రెంట్ కింద ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది, ఉండకపోవచ్చు. సో అందుకే ఎవరైతే అప్లై చేసి పెట్టుకోవాలి. వస్తే లేకపోతే లేదు, ఓకేనా. కానీ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.